తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ పవిత్రత, సంప్రదాయ వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదు. కాలికి చెప్పులు వేసుకుని క్యూ కాంప్లెక్స్ లోకి రావడమే కాక దర్శనానికి ఆలయం దాకా వెళ్లబోయారు. అంతలో సెక్యూరిటీ సిబ్బంది జగన్ ను చెప్పులు తీయాలని సూచించడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద విడిచి వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయం ప్రకారం హిందూ మతస్థులు కాకుండా అన్య మతస్థులెవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి గుడి లోపలికి ప్రవేశించాలి. అయితే అందుకు విరుద్ధంగా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చాలా సార్లు డిక్లరేషన్ ఫామ్ గురించి తెలిపినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు. జగన్ వెంట ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు. విజిలెన్స్, నిఘా అధికారులు అభ్యంతరం తెలిపినా తోసుకుంటూ లోపలికి వెళ్లారు. తిరుపతి వెంకన్న స్వామిని మొక్కేతందుకు పోయిండమ్మా. పొద్దుగాల ఏజీలు వారకు ముందుకే దొరగారు పంచగట్టుకుని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులేసుకొని పోతాడు. ఆఖరికి అందరు విచ్చే వర్గాల్లో ఇడిచిండిగో గుడి దగ్గర. ఈయననే వెంకన్న స్వామికి ఎన్నడు అక్కరగ్రాని మనిషి అంటే ఈ లోటాస్ పటేల్ వెనుక 10-20 మంది మంద. వీవీఐపీని నేను దర్శనం చేసుకోవాలని ఈ దొరవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడీలు సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుదేరిండు. ఇదే ముక్కునాలకు రాసిన ఒడవని తప్పంటే జగనాలు ఇంటుండే మనుషులు చూడుండ్రి వెంకన్న స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో. What kind of country are we living in? That a person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? Idekad Hindutvam andi, idekad Hinduism andi.